అట్లాగే జగత్తంతా కూడా నాయందు, వ్యావహారిక సత్వం మాత్రం తద్వన్మై జగత్సర్వం దృశ్యతే అస్థి విలీయతే. అదే విధంగా మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి. ఈ మూడు కూడా నాయందే జరుగుతున్నాయి. ఎట్లాగా అంటే స్వప్నంలోని జగత్తు వలే. అందుకరకే సంస్కారం మాత్రమే తప్ప వాస్తవికత అంతా లేదు. ఎంతవరకు సత్యం ఇది ప్రపంచం అంతా కూడా అంటే అక్కడక్కడ వ్యవహారం ఉన్నంత వరకు మాత్రమే సత్యం. ఎలా అంటే ఇప్పుడు జాగ్రత్త స్థలో మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ వ్యవహారం ఏం చేస్తున్నాం, వచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం, చెప్పేది వింటూ ఉన్నాం కదా. మనలో కొన్ని సంకల్పాలు కూడా కలుగుతున్నాయి. ఇది ఎక్కడి వరకు సత్యము? ఈ ఆవరణకు మాత్రమే సత్యం. మీ ఇంట్లో ఏం జరుగుతుందో, ఆ వెనకాల ఏం జరుగుతుందో మనకు కనిపిస్తుందా? కనిపించదు, అనుభవానికి రాదు. కాబట్టి అది సత్యమా అసత్యం? ఇప్పుడు మనకి ఏంటి సమాధానం రాలేదు. ఇంట్లో ఏదేదో జరుగుతూ ఉంది, మీ వెనకాల ఎవరెవరేమో చేసుకుంటున్నారు, ఆ రోడ్డు మీద అక్కడో ఇక్కడో. ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థ అయినప్పటికీ అది జరిగేది మనకు సత్యమా అసత్యమా? తత్వానుసంధానం, ఆ అనుసంధానం, ఈ అనుసంధానం అంతా విన్న తర్వాత కూడా సమాధానం రాకపోతే మీరు వింటున్నట్టుగానే ఉంది కానీ విన్నట్టుగా లేదు. అది సత్యమైతే మీకు గోచరించాలిగా. సత్యమైతే మీకు గోచరించాలా వద్దా? మీ వెనకాల జరగదు, మీ ఇంట్లో జరగదు మనకు కనిపించాలి. సత్యమైతే సత్యం అనే దానికి మాట ఏంది అంటే ఉన్నది, ఉనికి అనే భావన. మనకు కనిపించడం లేదు, అందుచేత అసత్యం అందామా? అసత్యం అనే దానికి లేదు, ఎందుకంటే జరుగుతూ ఉంది క్రియాకలాపాలంతా కూడా. దీన్నే ఏమన్నారు అంటే మాయా అని. సత్యం అంటామా మనకు కనిపించడం లేదు, అసత్యం అంటామా వ్యవహారం జరుగుతుంటుంది, సత్యాసత్యం అంటామా అనే దానికి వీలు లేదు. ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, మనకు కనిపించిందే సత్యం అంటామా? ఒక్కొక్క దగ్గర ఎండమావులలో నీళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోనీ మనకు కనిపించింది కూడా సత్యం అంటామా? కనిపించడం లేదు, సత్యం ఎట్లా అంటాం? కాబట్టి ఎంతవరకు వ్యవహారం మన ముందు గోచరం అవుతుందో అంతవరకే తప్ప మిగతాదంతా కూడా సంస్కారం మాత్రమేను. సరే, ఈ ఇంటి సంగతి వదిలిపెట్టండి. ఇక్కడి నుంచి స్వప్నంలోకి వెళ్ళాము, ఆ నిద్రపోయిన వారికి ఇది సత్యమా సత్యమా ఈ జాగ్రత్త అవస్థ చెప్పరండి. చెప్పదే కదా మీకు అర్థమయ్యేది. నిద్రపోయిన వాడికి జాగ్రత్త అవస్థలో ఉన్న కార్యాలని సత్యమా అసత్యమా? అసత్యం అంటే జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి, కానీ అసత్యం అనే దానికి వీల్లేదు. సత్యం అంటామా? అక్కడ ఉన్నవాడికి కూడా ఇక్కడ బాగా వంట చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు, అనుకోకుండా నిద్ర వచ్చేసింది, అక్కడ ఆకలైంది. ఇది అక్కడ పోయి ఏమన్నా ఆకలి చూస్తుందా? మరి ఇంట్లో వండి పెట్టినాను, సత్యమా అసత్యమా? అదేంటండి ఇంత విన్న తర్వాత కూడా ఏం చెప్పలేకపోతున్నా. అందుకనకే వ్యవహారం ఉన్నంత వరకే సత్యం గాని వాస్తవిక సత్యత్వము ప్రపంచంలో లేదు. ఒకవేళ అక్కడ వండి పెట్టింది ఇక్కడ ఆకలి తీరాలా, ఇక్కడ వండి పెట్టింది అక్కడ ఆకలి తీరాలంటే అక్కడికి ఇక్కడికి పనికిరాదు, ఇక్కడికి అక్కడికి పనికిరాదు. ఇవి రెండు కలిసి సుషుప్తిలో పోయిన తర్వాత కూడా పనికిరాదు. ఇప్పుడు దేన్ని సత్యం అందాము, దేన్ని అసత్యం అందాము? సుషుప్తి ఇప్పుడు ఉందా మనకి? లేదు. మరి అది సత్యమా? ఎంత హాయిగా నిద్ర పట్టింది, ఎంత తేలికగా ఉంది అని కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పదాము. కాబట్టి జాగ్రత్తకు వచ్చిన తర్వాత సుషుప్తులు లేవు, స్వప్నానికి పోయిన తర్వాత సుషుప్తి జాగ్రత్త లేదు, సుషుప్తి పోయిన తర్వాత జాగ్రత్త స్వప్నాలు కూడా లేవు. మరి లేవందామా? అనుభవించాము. ఉన్నా అందామా? కనిపించడం లేదు. ఏమన్నాము ఇప్పుడు ప్రపంచాన్ని? సత్యం అన్నామా సత్యం అన్నామా? ఈ తాతలు ముత్తాతలు ఉన్నారా? లేరు. మరి లేరంటే లేకుండా పోయారా? కనిపించారుగా, వ్యవహారం కూడా జరిగింది కదా, పేర్లు కూడా ఫోటోలు కూడా ఉన్నాయిగా. అందువల్లనే ఈ ప్రపంచం వ్యవహారం ఉన్నంత వరకే సత్యం తప్ప వ్యవహార అనంతరం గాని వ్యవహారానికి ముందు గాని సత్యము కాదు అనేది. అందువరకే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది ఎప్పుడు లేనట్టుగానే గుర్తు. అందువరకనే జ్ఞానమాత్రేదా దృశ్యమిదం. ఈ జగత్తంతా కూడా జ్ఞానమాత్రం, సంస్కారం మాత్రమే. స్వప్నం చూశాము చెప్పుకుంటాము, సంస్కారం మాత్రమే తప్ప స్వప్నం మన ముందు లేదు. అంత దూరం పోతున్నాం. నిన్న జరిగిన కార్యక్రమం అంతా కూడా మనం చూసాం, కళ్ళారా చూసాము. దాని సంస్కారం తెల్లవారిన తర్వాత ఇంకోటితో చెప్పుకుంటామే కానీ ఆ కార్యం ఉందా? మరి నిన్నటిదే ఈ రోజు కనుక లేనప్పుడు మరి ఎప్పుడో జరిగింది, ఎన్ని జన్మల్లో జరిగింది మనకు సత్యమా సత్యమా? సంస్కారం మాత్రం ఉంది. ఫలానా వాళ్ళు వచ్చారు, మేము అది ఫంక్షన్ అంటారు ఇంగ్లీష్ లో, కార్యక్రమం చేస్తే వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళది ఇచ్చారు, ఇవి ఇచ్చారు, వీళ్ళు కొంతమంది పోట్లాడుకున్నారు, కొందరు ఆనందించారు అని పక్క వాళ్ళతో చెబుతూ ఉన్నాం నిన్నటి సంస్కారాన్ని బట్టి ఈ రోజు. కానీ నిన్నటి కార్యం ఈ రోజు ఉందా? ఉంటుందా? ఉండదు. అప్పటిదప్పుడే అయిపోయింది. అందుకరికి జ్ఞాతైక సత్యత్వం ప్రపంచస్య అన్నారు. తెలుసుకున్నప్పుడు మాత్రమే సత్యత్వం తప్ప దానికి ముందు లేదు వెనక లేదు. ఇంత దూరం నిన్నటి దాకా కూడా అక్కర్లేదు. గంట ముందు ఏదో జరిగింది, ఏదో మాట్లాడాం, ఏదో చేశాము, అదంతా ఇప్పుడు మనకు గోచరిస్తుందా? గోచరం పగ్గలుగుతుందా? చెప్పండి.
ఆ సంస్కారం మాత్రము ఉంది. సంస్కార మాత్రం, జ్ఞాన మాత్రం అంటే అర్థం ఏమి? సంస్కార మాత్రమే ప్రపంచము, వాస్తవికంగా ఉనికి లేదు. అబ్బా నిన్న ఎంత బాగా చేశారు వంటలు, చాలా బాగా రుచిగా ఉన్నాయి అంటాము, అంత మాత్రమే తప్ప ఆ వంటలు ఆ రుచులు ఇప్పుడు ఉన్నాయా? లేవు. నిన్న వాడు ఫలానా వచ్చి ఏం తిట్లు తిట్టారయ్యా, నేను భరించలేకపోయాను అంటాం, వాడున్నాడా ఆ తిట్లున్నాయి ఇప్పుడు. కానీ ఆ సంస్కారం మాత్రము మంచి చెబుతాము, చెడు చెప్తాము, అయింది చెబుతాము, కాబోయేది చెప్తాం, కానీ వస్తువు మాత్రం మనకు ఉండదు. అట్లాగే ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞానమాత్రం మీద ఉన్నారు. కాబట్టి దృశ్యమిదం స్వప్నే జగత్రం, స్వప్నంలో ఎట్లాగైతే ఉందో అయితే మనకు కనిపిస్తుంది కదండి, తెల్లవారులు వేస్తే ఎట్లా సత్యం ఉందో అంటే ఏమో స్వప్నం కూడా కనిపించింది. ఇదో దీర్ఘ స్వప్నము, అదో తాత్కాలిక స్వప్నం అంతే కదా. నిద్రపోతే ఇది లేదు, కళ్ళు తెరిస్తే అది లేదు. అట్లాగే ఇప్పుడు మనం పెద్ద నిద్రలో ఉన్నాం. ఏ నిద్ర అది? అజ్ఞాన నిద్రలో ఉన్నాం. ఎప్పుడైతే గురువు అనుగ్రహం చేత, గురు శాస్త్రోపదేశం చేత ఎప్పుడైతే ఈ పెద్ద నిద్ర నుంచి మేలుకుంటామో, అమ్మో ఇంతే కదా ఈ ప్రపంచం అంతా అని అనుకుంటాం కదా. అది పరదా ఎవరో పెట్టారనుకోండి, అదేదో ఆడబోతున్నారు, పెద్ద పందిళ్ళు వగేరా వేశారు, అన్ని ఇంకా లైట్లు గిట్లు బాగా వేశారు. అక్కడ పోగానే మనకు కూడా చూడాలనిపించింది, ఆగాం. పరద తీసుంటేనో ఇంతే కదని పోయేవాళ్ళం. పరద ఉంది కాబట్టి ఏముందో ఏముందో, ఏం చేస్తారో ఎంతసేపైనా లైన్లు కట్టుకొని ఉంటాం, లేకపోతే ఆ దాహం కూడా మానేసుకొని ఉంటాం, ఎందుకంటే తర్వాత సీట్ దొరుకుతుందో లేవని. చుట్టూ చివరి తీసే వరకు దాన్ని ఏం పెట్టింది, ఇంత బొమ్మ ఏదైనా పెట్టింది అనుకోండి, చీచి ఇంతే కదా, దీని కొరకు ఇంతసేపు ఉన్నామే అనుకుంటాం. ఆ ఉండేదానికి కారణం ఏమైంది? పరద. ఆ పరద లేకపోతే గమ్మున వెళ్ళిపోయేవాను. అట్లాగే దీర్ఘ స్వప్నంగా భావించకపోయేదానికి కారణం ఏమైంది అంటే అజ్ఞానం అనే పరద. ఆ పరదా కారణం చేతనే అసత్యమైంది సత్యంగా, అనిత్యమైంది నిత్యంగా, అశుచి అయింది శుచిగా, అనిత్య అశుచి దుఃఖానాత్మసు సత్య నిత్య సత్య ఖ్యాతి రవిద్య అని. కాబట్టి అనాది అవిద్య చేత ఏదైతే ఉందో జ్ఞానమాత్రమైన ప్రపంచాన్ని జీవుడు వాస్తవికంగా ఉంది అని అనుకుంటున్నాడు కాబట్టి ఎవరికి ఏం కావాలో అది చేసుకుంటున్నాడు. గోవింద స్వామి వారు మొట్టమొదటి ఉన్నాడు ఆశ్రమం, మహాసేవ బాగా నిష్కామ సేవ చేసినారు వ్యాసాశ్రమంలో. ఆయన దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఏదో చెప్తా ఉంటే, ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాగుతాడు, నువ్వు నీళ్ళు తాగాలంటే ఉప్పు తిన్న ఎవడో తిన్నాడు, అవునా కదా? ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాగుతాడా లేదా? బాగా ఉప్పు తినేసాడు అనుకోండి, గబగబా. ఉప్పు కాకపోతే ఉప్పుతో చేసిన ఉప్పు బాగా పడ్డ పదార్థాలు కూరలోనో అన్నంలోనో బాగా దేని సాంబార్లోనో ఉప్పు ఎక్కువ పడింది అనుకోండి, నీళ్ళు తాగుతారా లేదా? దాని వేస్తుందా లేదా? ఉప్పు తినడం అంటే అర్థమేమి? తప్పు చేసిన వాడు దాన్ని అనుభవిస్తాడు, నువ్వు కూడా అనుభవించాలంటే తప్పు చేయి, అవునా కదా? అంతే. ఎవరు ఉప్పు తింటారో వాళ్ళు తప్పక నీళ్లు తాగవలసింది, తాగకుండా ఉండే అవకాశమే లేదు. అందుకని ప్రపంచంలో ఏదైనా కానీ నిషిద్ధమైన కార్యం చేసేదానికి ప్రారంభించినప్పుడు భయం వేస్తుంది ప్రతి వాళ్ళకి. 1, 2, 3, 4 అయిందా అది అలవాటు అయిపోయి అది తప్పు అనిపించదు. లోకంలో ఎంతమంది ఎన్ని రకాల పని చేసినప్పటికీ విహిత కర్మకు వెళ్ళాడు. అందుకని అవిహిత కర్మలు ఏదైతే ఉందో దాన్ని మొదలు ప్రారంభంలో ఏదైతే కష్టంగా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది, దుఃఖంగా అనిపిస్తుంది, 4-5 సార్లు కాగానే ఇప్పుడు ఆడే వాళ్లకు, తిరిగే వాళ్లకు, దొంగతనం చేసే వాళ్ళకు మొదలు తప్పనిపించిందా లేదా? కానీ అదే 4-5 సార్లు అయ్యే వారికి అదే ఒక అలవాటుగా మారిపోతుంది. అట్లాగే ప్రతిదీ కూడా చేసిన వాళ్ళకి చేసినంత అంటే నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా, కావాలని చేసినా, వద్దనుకొని చేసినా, ఇచ్చానిచ్చ పరీక్ష ప్రారంధాల చేత ఏది చేసినప్పటికీ దాని సంబంధంగా మంచి అయితేనేమో పాయసం తాగుతాడు, చెడ అయితేనేమో నీళ్లు తాగుతాడు, అంతే. ఇంక వేరేమీ లేదు. అందుకొరకే సంస్కార మాత్రం తప్ప వేరే. అందుకొరకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే ఏంటిది అంటే ఇదే మనం మంచి చేస్తామా, అందుకొర అవని చల్లిన దెద్దియో అదియ పండు, మంచికిని మంచి గలుగు, చెడ్డకు చెడ్డ గలుగు, యతివరా ధీర ఓం తత్సదని పాడవని వివేకానంద శంఖారామంలో మన పుస్తకాల్లో ఉన్నాయి, చాలా అనువాదం చేసినాయి. నువ్వు భూమిలో ఏ విత్తనం అయితే చల్లుతావో అదే పండు వస్తుంది. ఇంకోటి దీన్ని బాగా విస్తారంగా రాశారు స్వామివారు, మలయాళ స్వామివారు, శుష్కవేంద్ర స్వామివారు, తమ భాస్కరం. చీని విత్తులు పెడితే నిమ్మకాయలు రావు, నిమ్మ విత్తులు పెడితే మామిడి పండ్లు రావని భలే ఉపమానాలతో రాశారు. ఒక్కొక్క మహావాక్యమైన స్వామివారి వాక్యాలు మనం ఏదో చదువుతా ఉన్నాం, అక్కడ పెడతా ఉన్నాం, కానీ చింతనకు రావడం లేదు. కాబట్టి ఎవరు ఏ విత్తం, అందుకొరకే కదా ఇదం శరీరం కౌంతేయ. క్షేత్రం అంటే ఏంటిది? పొలం. క్షతాత్రాయతే ఇది క్షేత్రం, క్షతాతో క్షత్రాయతే క్షేత్ర ఫల నిష్పత్తిత్వాదివా క్షేత్రం అని శంకర భగవత్పాలో దీనికి భాష్యం రాశారు. క్షేత్రం వల్ల పొలం వలె ఫలాన్ని ఇచ్చేది కాబట్టి శరీరాన్ని క్షేత్రము అన్నారు.
క్షతాత్రాయతే, క్షతి ఏంటిది? జనన ప్రవాహంలోకి రావడమే జీవుడికి క్షతి. ఆ క్షతి నుంచి తరింపజేసేది కాబట్టి ఈ శరీరము, మానవ శరీరము క్షేత్రం అనబడింది. రెండు ఉన్నాయి. అందువల్లనే జ్ఞానమాత్రం ఇదం దృశ్యం, ఈ ప్రపంచమంతా కూడా సంస్కార మాత్రమే తప్ప వాస్తవికంగా విచారించినట్లయితే దానికి స్వప్నే జగత్రయం, స్వప్నంలో జగత్తు ఎట్లా అయితే సంస్కారం మాత్రంగా ఉంటుందో బయటకు వచ్చేసిన తర్వాత, అట్లాగే అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఈ స్వప్నం కూడా పుట్టిదే అనిపిస్తుంది. అలాంటి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత నానా విద్య సమాయుక్తో జీవత్వేన సామ్యహం, అనేకమైన అవిద్య అదే స్థూల విద్యలో రకరకాలుగా ఉన్నందువల్ల దాంతో చైతన్య సంయోగం చేత రకరకాల జీవత్వేన వసామ్యహం, జీవ రూపంలో కూడా ఉండేది నేనే, వ్యాపక రూపంలో కూడా ఉండేది. జీవత్వం ఎప్పుడు వచ్చేసింది? అవిద్యా కారణం చేత. సరే, ఇప్పుడు జీవుడు అంటే జీవుని యొక్క స్వరూపం ఏంటిదో చెప్పవు. ఇంతవరకు అంతా కూడా తన కథ చెప్పుకున్నాడు. రాముడు ఏం ప్రశ్న వేశాడు గుర్తుందా? జీవోసు జంతోర్దేహే అవతిష్టతే జాయతే వా కుతో జీవ, జీవస్వరూపం. 5 వేశాడు. 5లో 3వ దానికి ఇప్పుడు సమాధానం జరుగుతా ఉంది. 3వ ప్రశ్నకి సమాధానం జీవుని యొక్క స్వరూపము ఏంటిది? పంచకర్మేంద్రియాన్నేవ పంచజ్ఞానేంద్రియాన్ చ మనోబుద్ధిరహంకార చిత్తం చేది చతుష్టయం వాయవ పంచమిలితాయాంతి లింగ శరీరతాం. లింగ శరీరం. ఇప్పుడు ఇదేం శరీరము? స్థూల శరీరం. తర్వాత దీని అంతర్గతంలో ఉండేది లింగ శరీరం. లింగం అంటే అర్థమేమి? లీనం అర్థం గమయతీతి లింగం, దాగి ఉన్న వస్తువును తెలిపేది కాబట్టి లింగం అన్నారు. అందుకనే కదా స్త్రీలింగము, పురుషలింగము, నపుంసకలింగం ఫలానా అని చెప్పేదానికి కారణం. దాని ద్వారా ఒక గుర్తు. అట్లాగే పొగను చూసి అగ్ని ఉంది అనుకోవడము, మబ్బును చూసి వర్షము వస్తుంది అనుకోవడం. అట్లాగే ఇది లింగ శరీరం అంటే జీవత్వానికి గుర్తుగా కనిపించేది. ఎన్ని అంటే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 5 వాయువులు. ఎన్ని లెక్కలు వస్తాయి మీకు? 19. ఏకోనవింశతి ముఖ స్థూలభుగ్వైశ్వానర ప్రథమ పాద. మాండిక్యోపనిషత్తు. ఏకోనవింశతి అంటే 19 ముఖాలు కలిగిన వాడు ఎవడు? విశ్వడు. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఈ ముగ్గుల్లో విశ్వడికి 19 ముఖాలున్నాయి, తైజసుడికి 19 ముఖాలున్నాయి. ఈ పేర్లు కూడా ఎందుకు వచ్చినాయి అంటే ఆయా స్థానాన్ని బట్టి వచ్చినాయి కానీ వాస్తవికంగా లేవు. కాబట్టి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పోయిన అధ్యాయం చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పుకోవాలంటే టైం ఏదైనా గడిచిపోతా ఉంది కదా. జ్ఞానేంద్రియం ఏంటి? కన్ను, ముక్కు, చెవి, స్పర్శ, తక్కు వగైరా అంతా కూడా. కర్మేంద్రియాలు కాలు, చెవి, వాగింద్రియము, పాయు, ఉపస్థలు, ఇవన్నీ కూడా. పంచవాయులు ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయులు 5. తర్వాత మనసు, బుద్ధి, చిత్తహంకారము 4. మొత్తం 19. దీన్ని యొక్క కూడికనే ఉన్నారు లింగ శరీరము అన్నారు కదా. తత్ర విద్యా సమాయుక్త చైతన్యం ప్రతిబింబితం. ఆ లింగ శరీరం లోపల అవిద్యతో కూడుకున్న శరీరంలో ప్రతిబింబించిన తత్వాన్ని జీవుడు అనే పేరుతో మనము పిలుస్తున్నాం. కాబట్టి వ్యావహారిక జీవస్తు క్షేత్రజ్ఞ పురుషోపివ. ఇతన్నే వ్యావహారిక సమస్త వ్యవహారాల కారభూతుడైన వాడు క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జీవుడు అని ఈ విధంగా పేర్లు పెట్టాం. 9 రంధ్రాలు కలిగిన పురంలో ఉన్నాడు కాబట్టి నవద్వారే పురే దేహి. 9 ద్వారాలు కలిగిన పురంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు. తన కోరుకున్న దాని క్షేత్రము, ఈ క్షేత్రంలో సుఖ దుఃఖ రూపమైన ఫలాలను పండించుకుంటున్నాడు కాబట్టి క్షేత్రుడు, దాన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి క్షేత్రజ్ఞము కదా. అందుకొరకే అతను వ్యావహారిక జీవ, వ్యవహారానికి యోగ్యమైన జీవుడు అనే పేరుతో పిలువబడతాడు. సైవ జగతాం భోక్త అనాద్యో పుణ్యపాపయో. ఆ వాడే, ఆ చిదాభాసుడే అనాది కాలం నుంచి వచ్చిన పుణ్య పాపాలను అనుభవిస్తున్నారు. 1, 2, 3 అనాది కాలం నుంచి కొన్ని అనుభవిస్తున్నాడు, కొన్ని కూడబెట్టుకుంటున్నాడు మళ్ళీ చేసి. కొన్ని అనుభవిస్తున్నాడు, కొన్ని ఎప్పుడు ఎన్ని శరీరాల ద్వారా అనేకమైన అనాది శరీరాలు, అనాది కర్మలు, అనాది సంస్కారాలు, అనాది పుణ్యపాపముల యొక్క భోక్త ఎవరు అంటే ఈ లింగ శరీరంలో ప్రతిబింబించిన చిదాభాసుడు అనుభవిస్తున్నాడు. ఇహాముత్ర గతిస్తస్య జాగ్రత్త స్వప్నాది భోక్తృత. అంటే భోక్తృత్వం ఎప్పుడు వచ్చేసింది? అవిద్యా కారణించిన భోక్తృత్వమే తప్ప, కర్తృత్వమే తప్ప వాస్తవికంగా చైతన్యానికి కర్తృత్వ భోక్తృత్వాదులు లేవు. అందువల్లని ఇహ అముత్ర. ఇహ అంటే ఈ లోకంలో, అముత్ర అంటే స్వర్గాది లోకాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా
గతి వస్తూ ఉంటాడు, మరి ఆ గతి పోతూ ఉంటాడు. అంతేకాకుండా జాగ్రత్త స్వప్నాల్లో కూడా తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్తలో ఉంటాడు, స్వప్నంలో ఉంటాడు, సుషుప్తిలో కూడా ఉంటాడు. అక్కడిది అనుభూతి జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. జాగ్రత్త స్వప్నంలో సుషుప్తిలో ఎవరి ద్వారానైతే మూడు ప్రకాశిస్తున్నాయో వారు తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రం సదాశివానికి మళ్ళీ దాని వచ్చింది. వారికి విలక్షణుడై సాక్షి అకర్తృత్వ భోక్తృత్వ రూపంతో ఉండేవాడిని అనే భావన కూడా, అంటే అవిద్య చేతనేమో తను అనుభవించేవాడుగా కర్తగా అనుకుంటున్నాడు. ఎప్పుడైతే తన స్వరూప జ్ఞానం చేత అవిద్య నష్టమైందో అప్పుడు అకర్తృత్వ భోక్తృత్వాది శుద్ధ చైతన్యంగా భావింపబడుతున్నాడు. ఇప్పుడు జీవత్వం వచ్చినానికి కారణం ఏంటిది? జీవత్వం వచ్చినానికి కారణం అజ్ఞాన సమాయుక్త, అజ్ఞానము ప్లస్ పూర్వ సంస్కారం. అజ్ఞానము పూర్వ సంస్కారం ఏదైతే ఉందో అది జీవుడు అనే వచ్చేసింది. యదా దర్పణ కాళింనా మలినం దృశ్యతే ముఖం తద్వదంతఃకరణగైరోషైరాత్మాపి న దృశ్యతే. అనుకోండి, అద్దంలో ముఖం చూడాలనుకున్నాము. ముఖం చూస్తున్నప్పుడు ముఖం అంతా కూడా కొంచెం ఒక రకంగా మురికిగా కనిపించింది. అద్దం మురికిగా ఉందా, ముఖం మురికిగా ఉందా? అద్దం మురికిగా ఉన్నందువల్ల ముఖం కూడా మురికిగా ఉన్నట్టు కనిపించింది కదా. కానీ అద్దంలో ఉన్న మాలిన్యం ముఖానికి అంటుతుందా, మన ముఖానికి అంటుతుందా? అంటది. అట్లాగే అంతఃకరణ దోషగై, అంతఃకరణంలో ప్రతిబింబించినందువల్ల ఆ బింబానికి గాని ఈ ప్రతిబింబానికి గాని అంతఃకరణంలో ఉన్న దోషాలు కూడా అంటావు. అద్దంలో ఉన్న మురికి ఎట్లా అయితే మన ముఖానికి గాని లోపల ఉన్న ప్రతిబింబానికి గాని ఎట్లా అయితే అంటదో అట్లాగే అంతఃకరణంలో ఉన్న దోషాలు సుఖరూపం కావచ్చు, దుఃఖరూపం కావచ్చు, పుణ్యరూపం కావచ్చు, పాపరూపం కావచ్చు, చిదాభాసునికి లేదు చైతన్యానికి ఏమాత్రం కూడా అంటదు. ఎంత మంచి చూడండి. ఇప్పుడు దుఃఖం అనుభవించేవాడేవాడు అంతఃకరణం తప్ప చైతన్యం అనుభవించేదానికి కాదు. చైతన్యాధారంగా అంతఃకరణము అనుభవిస్తుంది. అందువల్లనే యథా దర్పణ కాళింన, అద్దంలో ఉన్న కాళిం అంటే మాలిన్యం చేత దృశ్యతే ముఖం మలినం, ముఖం కూడా మలినంగా ఉన్నట్టుంటుంది. కొంచెం అనండి, కొంచెం మాలిన్యం అయిపోతుందా లేదా? అద్దం ముందు పెట్టుకొని అంటే ఏమవుతుంది, దానిపైన అంతా కూడా ఆవిరి. అప్పుడు చూస్తే ఎట్లుంటుంది, అసలు మన ముఖం ఉందా లేదా అనిపిస్తుంది. కానీ ముఖం లేదా, ఉంది. కానీ అది కూడా మురికిగా ఉన్నట్టుగా కనిపిస్తుందా లేదా? ఆ దోషం అద్దం పైన ఉందా లేదా బింబం పైన ఉందా? అద్దం పైన ఉంది, బింబం పైన లేదు, అటు ప్రతిబింబం పైన లేదు. దానిపైన మురికున్నందువల్ల ఉన్నట్టుగా లేనట్టుగా మురిక ఉన్నట్టుగా కనిపిస్తుంది. అట్లాగే అంతఃకరణంలో దోషం ఏంటిది? తన కర్మజనితమైన సంస్కారము దోషము. ఆ దోషం యొక్క ప్రభావం చేత ఏదైతే ఉందో ఆ చిదాభాసుడు లేదా చిదాభాసుడు దోషిగా పరిగణింపబడుతున్నాడు. అందువల్ల పరస్పరాధ్యాసవశాత్కరణాత్మనో ఏకీభావాభిమానేన పరాత్మ దుఃఖభాగి. పరత్వం అనేది చైతన్యము సుఖస్వరూపమైనప్పటికీ పరస్పర అధ్యాస, అన్యోన్యస్మిన్ అన్యోన్యాధ్యాస అధ్యాస అన ఒకదాన్ని ఇంకో దానిలో ఆరోపణ చేసుకున్నందువల్ల దుఃఖభాగి వా. ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. అయోదహతీతి వ్యవహారవతో, లోహము కాలుస్తుంది అని అన్నారనుకోండి. లోహం కాలుస్తుందా? కాలువదు. కాల్చే గుణం ఏంటి? అగ్నిది. కానీ అగ్ని యొక్క గుణం లోహంలో అభిమానం చెందినందువల్ల, అధ్యాస అయినందువల్ల లోహం కాల్చింది అని. అట్లాగే అంతఃకరణంలోని గుణాలను ఆత్మయందు, ఆత్మ యొక్క గుణాలను అంతఃకరణమందు అధ్యాస చేసినందువల్ల అంతఃకరణం యొక్క సుఖ దుఃఖాలను నేనే అనుభవిస్తున్నాను అని. చైతన్యం అంతఃకరణానికి లేకపోయినప్పటికీ నేను శరీరానికి లేకపోయినప్పటికీ నేను వెళ్తున్నాను, నేను చూస్తున్నాను, వగైరా వగైరా, ఇది కూడా అనుభవానికి వస్తుంది. అయితే చూసేది వెళ్ళేదంతా కూడా దేని యొక్క సహకారము? చైతన్యం యొక్క సహకారము. దుఃఖం వగైరంతా కూడా అంతఃకరణ, ఇంతవరకు చెప్పాలి, సుఖ దుఃఖాలంతా కూడా అంతఃకరణ ధర్మాలు అని. కాబట్టి అంతఃకరణ ధర్మాలు తనయందు, తన యొక్క ధర్మాలు అంతఃకరణ ఆరోపణ చేసి దీని ద్వారా ఏదైతే ఉందో దుఃఖభాగివా, దుఃఖం అనుభవించేవాని వలె అనుభవించేవాడు కాదు. అనుభవించేది ఎవరు? ఇంకెవరు? ఇంట్లో ఎవరన్నా మీ పిల్లలకి ఏదైనా బాగా దుఃఖం వచ్చిందబ్బా నేనే చచ్చిపోయాను అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళది దీనిపైన ఆరోపణ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే వాళ్ళకి ఎవరన్నా ఇంట్లో ఏ కూతురో ఏ కొడుకో మంచి ఆదాయం లేకపోతే ఉంటే ఏం చేసేది, అన్ని బాధలు నాకే, నీకేం బాధ అంటే వాడు కదా బాధపడేదంటే వాడు బాధపడితే నాకు బాధ కదా అంటారా లేదా? బాధ కలిగింది వాళ్ళకైతే. మరి సుఖాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు, అది చేసుకోడు, ఎందుకంటే తనకు రాదు కాబట్టి.
ఇది ఒకవేళ కూతురు లేదు కొడుకో లేదా అల్లుడో లేదా కోడో వగైరా బాధపడితే తనకు వచ్చినట్టుగానే అనుకుంటారా లేదా? అట్లాగే ఇక్కడ కూడా అంతఃకరణకు సంబంధించిన వాటినేమో తనకు సంబంధించిన నేను పరస్పరంగా అధ్యాస విడదీయరా అని ఇప్పుడు ఇంకో రకంగా చెప్తాను, మీకు గుర్తుందో లేదో కానీ నేను వెళ్తున్నాను చూస్తున్నా అంటాం అనుకోండి, వెళ్ళేది చూసేది ఎవరు? జడస్వరూపమైన శరీరం కానీ తాను కాదు. అట్లాగే ఇక్కడ కూడా ఏకీభావాభిమానేన పరాత్మ, రెండింటినీ దీనిలో దాన్ని ఏకీభావం చేసిన కారణం చేత దుఃఖవంతుని వలె చెప్పబడుతున్నాడు గాని ఆ ఏకీభావం లేకుండా దేన్ని దానికే విడదీసినట్టయితే చిదానంద రూప, ఈ అధ్యాస ఎప్పుడైతే లేదో చిదానంద స్వరూపమైన శివుణ్ణే ఆ పరమాత్మని నేననే భావన కలుగుతుంది. అందుకరికి అధ్యాస కారణం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా జీవుడు గ్రహించిన కారణం చేత దుఃఖం అనుభవించిన వాని వలె ఉంటున్నాడు. ఆ ఏకీభావ అభిమానముని తీసి వేసుకోవడం ఏదైతే ఉందో దాన్నే కదా ఇంతవరకు చెప్పింది. అష్టావక్ర గీతంతో ఏం చెప్పింది? దేహాభిమాన పాశేన స్థిరం భద్దోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్ నికృత్య సుఖీ భవ. దేహమే నేననే అభిమానం, అదే ఏకీకరణ. ఏకీకరణ అంటే అర్థమేమి? దేహమే నేను అంటే అర్థమేమి? జడమైన దాన్ని నేను అనుకుంటున్నాడు చైతన్య స్వరూపము, చైతన్యమైన దాన్నేమో జడం అనుకుంటున్నాడు లేదనుకుంటున్నాడు. అదే ఒక అభిమానం, అభిశాపమైంది. అదే బోధ అంటే నా యొక్క స్వరూపం ఇటువంటిదనే బోధ. ఆ బోధమని ఖడ్గం చేత ఛేదించి సుఖవంతుడు కమ్మని చెప్పేదానికి కారణం. అందుకొరకే మరుభూమౌ జలత్వేన మధ్యాహ్నార్కమరీచిక దృశ్యంతే మూఢచిత్తస్య నహయార్థస్థాపకారకాః తద్వదాత్మాపి నిర్లేపో దృశ్యతే మూఢచేతసాం సా విద్యాఖ్యాత్మదోషేణ కర్తృత్వాదిక ధర్మవాన్. మరుభూమౌ జలత్వేన మధ్యాహ్నార్కమరీచిక, మధ్యాహ్నం లోపల మనం పోతూ ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇసుక కనిపించిన దగ్గర సూర్యుని యొక్క కిరణాలు పడినందువల్ల ఏమనుకుంటాడు? మరుమరీచిక, సూర్యుని యొక్క ఏంటిది చాకచక్యమైన కిరణాల కారణం చేత ఆ ఇసుకలో నీళ్లున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నై ఆర్ద్రాపగా, బాగా తప్పించే ఇసుక ఎప్పుడైనా తడుపుతుందా? అక్కడికి పోతే కనిపిస్తుంది నీళ్లున్నాయని. కానీ నై ఆర్ద్రతాపగా, అక్కడ పోయిన తర్వాత మనకు తాపం కలుగుతుంది, దాహం కలుగుతుంది. అందులో నీళ్లు ఆగితే దాహం తీరుతుందా? తీరదు. అందుకొరకు ఎవరివాడు దృశ్యంతే మూఢచిత్తస్య, మూడంటే మోహింపబడిన చిత్తం, మూడు అంటే ఇంకోటి అనుకోకండి. మోహం చెందిన చిత్తం కలిగిన వాడంటే నీళ్లు లేని దగ్గర నీళ్లున్నట్టుగా మోహం భ్రమ చెందిన చిత్తం కలిగిన వాడికి అక్కడ వెళ్ళి నీళ్లు తాగాలనుకుంటే ఆ తాగి దాహాన్ని తీర్చుకోగలుగుతాడా? మరుభూమి యందు నీళ్లు లేని దగ్గర నీళ్లు ఉన్నట్టుగా ఆ భావింపజందు. అదే కదా ఇది మన భారత యుద్ధానికి మూల కారణమైపోయింది. ఎక్కడ? మయసభ. ఆ మయసభ నిర్మించి ఇచ్చిన తర్వాత నీళ్లు లేని దగ్గర నీళ్లు ఉన్నట్టుగా, దర్వాజ లేని దగ్గర దర్వాజ ఉన్నట్టుగా, దర్వాజ ఉన్న దర్వాజ లేనట్టుగానే కదా ఆయన తల దాకించుకొని గుడ్డలు ఎత్తుకొని పోతా ఉంటే ద్రౌపదీదేవి నవ్విందని ఏదో కనిపిస్తా ఉంటుంది. ద్రౌపదీదేవి నవ్వినట్టు కూడా లేదు ఒక దగ్గర మహాభారతంలో. కానీ ఆ విధంగా మయసభ ఎట్లాగైతే సృష్టి చేయబడిందో, లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా, అట్లాగే ఇక్కడ కూడా మరుమరీచికలలో నీళ్లు లేకపోయినప్పటికీ మూఢచిత్తం అంటే మోహింపబడిన చిత్తం కలిగిన వాడు ఎట్లాగైతే భ్రమిస్తున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు తాగి ఎట్లాగైతే తన తాపాన్ని దాహాన్ని తీర్చుకోలేడో తద్వదాత్మాపి నిర్లేప దృశ్యతే మూఢచేతసాం. ఏ పాపపుణ్యము లేని అన్నిటికీ అతీతమై అన్నిటికీ ఆధారపై ఉన్న ఆ చేతస్సు ఏదైతే ఉందో అన్ని అనుభవించేదానిగా భావిస్తున్నాడో వాస్తవికంగా దానికి ఏ అనుభవం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వము లేదు. కానీ దేని చేత అంటే మూఢచేతస, మోహింపబడిన చేతస్సు కలిగిన వాడే ఆత్మానే. అందుకొరకే కదా కొంతమంది నాస్తికులైన వాళ్ళు ఈ చచ్చిపోయిన తర్వాత ఇంకోటి జీవుడు అనేవాడు లేడు, పాపం లేదు, పుణ్యం లేదు, తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా అని ప్రశ్న వేసేదానికి కాను. కానీ వాస్తవికంగా విచారించగలిగితే విచారణ ద్వారా పైకి వెళ్ళగలుగుతుందే కదా, అప్పుడు రీసెర్చ్ చేస్తే కదా ఉంది లేదు తెలుస్తుంది. అందువల్ల మూఢచేతస్సు కలిగిన వాళ్ళు కూడా అకర్తృత్వ భోక్తృత్వాలు కలిగిన చైతన్యానికి కర్తృత్వ భోక్తృత్వాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఆ మూఢత్వము, మోహము ఏదైతే మోహం అంటే ఏంటిది? విచిత్ర భావన, ఉంది లేనట్టుగా లేని ఉన్నట్టుగా భావించడమే ఒక మోహము. ఆ దాని కారణం చేత ఏదైతే ఉందో వాడు నిర్లేపమైనప్పటికీ అన్ని బంధనాలు కలిగిన కర్తృత్వ భోక్తృత్వాలు కలిగిన వాడుగా భావింపబడుతున్నాడు. అందువల్ల స్వావిద్యాఖ్యాత్మ దోషేన కర్తృత్వాదిక ధర్మం, స్వ అవిద్యాఖ్య ధర్మ దోషేన
తన్నావరించిన అవిద్య కారణం చేత భావిస్తున్నాడు తప్ప ఇంకా ఇతరులను ఆవరించిన అవిద్య చేత కాదు. అవిద్య ఎవరిని ఆశ్రయిస్తుందో, ఏ జీవుని ఆశ్రయంగా ఉంటుందో వాళ్ళకే ఆ భావన కలుగుతుంది కానీ ఇంకోరికి కలగదు. కాబట్టి నాకు కలిగింది నన్ను ఆవరించిన అవిద్య ద్వారా నేను, మీకు ఆవరించిన విద్య ద్వారా మీరు భావస్తుల కర్తృత్వ భోక్తృత్వాలు గాని ఒకరిని ఆశ్రయిస్తే ఇంకొకరికి ఆ భావన కలగదు. అందుకొరకే స్వావిద్యాఖ్యాత్మ దోషణ, తన యొక్క అవిద్య అంటే స్వరూపము తెలియని కారణమ రూపమైన అవిద్య ఒకటి, లేక జీవాశ్రితమైన అవిద్య. రెండు అర్థాలు మనం ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. అంటే తన యొక్క వాస్తవిక స్వరూపము ఆవరించిన కారణం చేత, లేదు జీవాశ్రితమైన అవిద్యాఖ్య కారణం చేత కర్తృత్వాదిక ధర్మం, కర్తృత్వము, భోక్తృత్వము, స్త్రీత్వము, పురుషత్వము ఇంకా వగైర వగైర అంతా కూడా నేనే అనుకుంటున్నాడు. దేహం పానమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాంధజోడోపమాస్తామితి భ్రాంత ప్రసంవాదన. భ్రాంతి చెందిన కారణం చేత దేహము, ప్రాణము, అపీంద్రియాలు, ఈ శరీరము నాది, నేను నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బాలుణ్ణి, నేను వృద్ధుణ్ణి వగైర వగైర ఆరోపణ. వాస్తవికంగా చూసినట్టే స్త్రీ కాదు, పురుషుడు కాదు, వగైర వగైర ఏది కాదు. ఏంటిది? శుద్ధ చైతన్య స్వరూపుడు. మరి ఈ విధంగా ఎందుకు అనుకున్నాడు? సావిద్యాఖ్యాత్మ దోషేన, తను ఆశ్రయించిన ఆ విద్య యొక్క దోషం చేత కర్తృత్వాదిక ధర్మం, కర్తృత్వ భోక్తృత్వానహం, కర్త నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను చెప్పుకుంటాను లేదా, నేను కాబట్టి చేశాను. ఇంకోరైతే ఎవరు కృష్ణానదిలో పడి దూకేవాళ్ళు, ఎవరు చేసేది? భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరము ఏమీ చేయలేము. కాబట్టి కర్తృత్వ భక్తు ధర్మాలు తన యొక్క స్వరూపాజ్ఞానం చేత కలిగినాయే తప్ప, ఎట్లాగా తాడును ఆశ్రయించిన అవిద్య చేత తాడు ఎందు పాము కల్పింపబడి భ్రమచేత దుఃఖాలు ఎట్లాగైతే కలుగుతున్నాయో, అట్లాగే జీవాశ్రిత అవిద్య చేత కర్తృత్వ భోక్తృత్వ రహితమైన చైతన్యమందు కర్తృత్వ భోక్తృత్వాలు ఆరోపణ చేసుకొని దుఃఖభాగ్ ఇవ, దుఃఖించిన వాని వలె కనిపిస్తున్నాడు అని. తత్రాచ అన్నమయే పిండే హృది జీవో. సరే, ఇప్పుడు రెండవది ప్రశ్న. ఒక మొదటి ప్రశ్న ఇక్కడ వరకు అయిపోయింది. మొదటి ప్రశ్న అంటే మూడో ప్రశ్న అయింది. జీవుడు ఎక్కడ ఉంటాడని అడిగాడు కదా, ఈ శరీరంలో జీవుడు ఎక్కడ ఉంటాడు? తత్రాచ అన్నమయ పిండే హృది జీవో అవతిష్టతే ఆనకాగ్రం వ్యాప్య దేహం తద్బ్రువే అవహిత శృణు. అన్నమయ పిండం ఏంటిది? ఇది ఈ శరీరం అంతా కూడా అన్నమయ కోశం. దీన్నంతా కూడా అన్నమయ. నేను చెప్పారే కోశాలు 5 అని. ఏంటి 5 కోశాలు? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ఈ స్థూల శరీరం మొత్తము అన్నమయ కోశము. మయం అంటే అర్థమేమి? ప్రాచుర్యే మయత్. ఏది ఎక్కువగా ఉంటుందో దాన్ని జలమయం అంటాము, అన్నమయం అంటాము, వాయుమయం అంటాము, మట్టిమయం అంటాం కదా. అట్లాగే అన్నమయం అంటే అన్నమయ, అన్నంతో తయారైన ఈ శరీరం లోపల హృది జీవో అవతిష్ట, హృదయ దేశం లోపల జీవుడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడని అడిగాడు రాముడు, ఈ శరీరంలో ఎక్కడ ఉంటాడు అని. ఆనకాగ్రం వ్యాప్య దేహం. ఆనకాగ్రం అంటే కాలు గోడ దగ్గర నుంచి ఈ శిరస్సు పై వరకు కూడా వ్యాపించి ఉంటాడు. ఉండేది ఎక్కడ? హృదయ దేశంలో. కానీ హృదయ దేశంలో ఉన్నప్పటికీ దీపం ఒక దగ్గర పెడితే ఇల్లంతా ప్రకాశం వస్తుందా రాదా? చీకటి పోతుందా లేదా? అట్లాగే హృదయ దేశంలో ఉన్నప్పటికీ ఆ చైతన్యం యొక్క సత్తా ద్వారా ఏదైతే ఉందో కాలు గోడ దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా వ్యాపించి ఉంటాడు. తద్బ్రువే అవైత శృణు. అది ఎట్లా ఉన్నాడు? ఆ హృదయ దేశంలో ఆయన స్థానం ఎంత, ఆయన ఇల్లు ఎంత పెద్దది, ఆ విషయాన్ని అంతా చెప్పబోతున్నాను. తద్బ్రువే అవహిత శృణు. సావధాన మనస్కుడవై విను. ఎప్పుడు? రేపు, ఈ రోజు కాదు. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. 19 తత్వాలతో కూడుకున్నది లింగ శరీరము. దాని యందు ప్రతిబింబించిన వాడు జీవుడు. జీవుని యొక్క స్వరూపాన్ని చెప్పిన తర్వాత తత్రచాన్నమయే పిండే హృది జీవో అవతిష్టతే ఆనకాగ్రం వ్యాప్య దేహం తద్బ్రువే అవహిత శృణు. అన్నమయ పిండమైన ఈ శరీరం లోపల హృదయ దేశం లోపల జీవుడుంటాడు. అక్కడుండే ఆనకాగ్రం కాలిగొడ్డ దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా వ్యాపించి ఉన్నాడు. ఆ విషయం ఎలాగో నేను చెప్పబోతున్నాను. సావధాన మనస్కుడవై వినవలసింది అని ఇంతవరకు మనం విన్నాం. తర్వాత 22వ శ్లోకంలో